తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకున్న భక్తులు తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో తొలి ఏకాదశి సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంలో తొలి పండుగ తొలి ఏకాదశి పండుగ. ఈ పండుగ సందర్భంగా అయితే ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనతో ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు దొరంపూరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే కరీంనగర్లోని పలు వైష్ణవ ఆలయాలు అయితే భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల సందడి అయితే నెలకొంది. మనమైతే ప్రస్తుతానికైతే కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆలయ అర్చకులు వంశీ గారు ఉన్నారు. మరిన్ని ఒక పండగ విశిష్టత గురించి తెలుసుకోండి. చెప్పండి పంతులు గారు, ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టత ఏంటి? మొదటి ఏకాదశి. ఈ ఏకాదశి విశేషం ఏమిటంటే, ఇప్పటి నుండి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుండి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. కానీ ఇందుకు ముఖ్యంగా భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది శయన ఏకాదశి. చాతుర్మాస్య దీక్షలన్నీ కూడా, అంటే ఎవరైతే పీఠాధిపతులు సన్యాసులు ఉంటారో వారందరూ కూడా ఈ చాతుర్మాస్య దీక్షలు చేపడతారు ఈ రోజు నుండి మొదలు. ఎందుకయ్యా చాతుర్మాస్యం అంటే, ఈ 4 నెలలు కూడా లోకాన్ని పాలించే విష్ణుమూర్తి ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు యోగ నిద్రలో వెళ్ళిపోయినప్పుడు మరి ఎవరయ్యా ఆధిపత్యం నడిపించేది? ఎవరయ్యా? ఆయన యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి అమ్మవార్లు మనకు ఈ మాసాలను నడిపిస్తారు. అమ్మవారు, గణపతి, శివుడు. ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం మొత్తం అమ్మవార్లు ఆధిపత్యం ఉంటే, భాద్రపదం గణపతి ఆధిపత్యం తీసుకుంటాడు, కార్తీకంలో శివుని ఆధిపత్యం ఉంటుంది. ఇలా ముగ్గురు కూడా మనకు వరాలను కురిపిస్తారు. అమ్మ ఎప్పుడూ దానగుణంతో, దయాగుణంతో, ప్రేమతో ఉంటుంది. నాన్న కష్టపెట్టినా కూడా బాబు బాగుపడాలని చూస్తారు, కానీ తల్లి ఎప్పటికీ వరాలను కురిపిస్తుంది. అందుకే ఈ మాస యోగ నిద్రలో వెళ్ళిపోయిన విష్ణుమూర్తి ఈ 4 నెలలు ఆధిపత్యంలో ఉంటారు. కాబట్టి అమ్మవారు ఆధిపత్యంలో ఉంటారు. కాబట్టి అమ్మవారికి శ్రావణ మాసంలో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు ఎవరైతే ఇప్పుడు అమ్మవారిని పూజిస్తారో, నారాయణుని పూజిస్తారో, ఆ నారాయణుని అనుగ్రహ కృప వల్ల, ఆ లక్ష్మీదేవి కృప వల్ల అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను పొందుతారు. ఇది ఆషాఢ మాసంలో ప్రారంభమైంది. గుప్త నవరాత్రుల్లో ఉన్నటువంటి వరాహ నవరాత్రుల తర్వాత ఇప్పుడు ఏకాదశి నాడు ప్రారంభమై ఆ యోగ నిద్రలో విష్ణుమూర్తి బలిని, అంటే పాతాళ లోకంలో ఉన్న బలిని చేరుతాడని, అప్పటి నుండి లక్ష్మీ అనుగ్రహ కృప అధికంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ చాతుర్మాస్య దీక్షలు అతి కఠినంగా ఉంటాయి. ఆ కఠిన దీక్షలందరూ కూడా పాటిస్తారు. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం, నిన్న దశమి సాయంత్రం నుండి రేపు ద్వాదశి తిథుల వరకు కూడా ఎవరైతే ఆ నారాయణుని తలుచుకుంటూ ఉపవాసం, అంటే నారాయణుని స్మరణ చేస్తూ నారాయణునికి దగ్గరగా ఉంటారో వారందరికీ కూడా ఆ నారాయణుని అనుగ్రహ కృప కలిగి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఈ భవసాగరం, ఈ కష్టాల సాగరాన్ని దాటి ముందటికి వెళ్ళగలుగుతారు. అలాంటి విశేషమైన ఏకాదశి పర్వం. ఇలాంటి ఏకాదశులు ప్రతి మాసంలో 2 వస్తాయి. కానీ విశేషమైన ఏకాదశులు ఈ తొలి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి. అది ఎప్పుడు జరుగుతుందంటే 4 నెలల తర్వాత విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి ఎప్పుడైతే బయటికి వస్తాడో అప్పుడు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారంతో ఆ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం కూడా జరుగుతాయి. అలాంటి విశేషమైన రోజులు కాబట్టే ఈ 4 నెలలు కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని, గణపతిని, పరమేశ్వరుణ్ణి, నారాయణుణ్ణి తలుస్తూ వారి మనో అభీష్టాలను నెరవేర్చుకుంటారు. ఓం శ్రీమాత్రే నమః. అయితే ఒక
తొలి ఏకాదశి పండగ అయితే ఒక ఒక విశిష్టత ఉందంటున్నారు అర్చకులు. మొత్తం మీద ఈ యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏంటంటే తొలి ఏకాదశి ఒక మొదటి పండుగ రోజైతే స్వామివార్లను ఒకవేళ దర్శించుకున్నట్టయితే వాళ్ళ యొక్క చేసిన పాపాలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఒక పండుగతో ఈ స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా అయితే తొలగిపోతాయని ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఉన్నట్లయితే మనకు అర్చకులు చెప్తున్న పరిస్థితే ఉంది. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సోషల్